ఇక వైద్య విద్య కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్షలో అక్రమాల వ్యవహారం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. వివాదం వేళ నీట్ యూజీ కౌన్సిలింగ్ ను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ వాయిదా వేసింది. వాస్తవానికి ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ జూలై 6 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు దాన్ని వాయిదా వేస్తున్నట్టు ఎన్టీఏ వెల్లడించింది. కొత్త తేదీలను కేంద్ర విద్యాశాఖ త్వరలోనే ప్రకటిస్తుందని తెలిపింది. కాగా నీట్ కౌన్సిలింగ్ ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ ఎన్టీఏ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ ఏడాది మే 5వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్ష పేపర్ లీక్ అవడంతో పాటు పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడం పైన పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నీట్ అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, ఓఎంఆర్ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు సహా నీట్ను రద్దు చేయాలనే డిమాండ్లతో సుప్రీంకోర్టులో దాదాపు 26 పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం కౌన్సిలింగ్ ను వాయిదా వేయాలన్న పిటిషనర్ల అభ్యర్థులను తోసిపుచ్చింది. మరోవైపు సుప్రీం ఆదేశాల మేరకు ఇటీవల గ్రేస్ మార్కులు కలిపిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించి సవరించిన నీట్ ర్యాంకుల జాబితాను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ క్రమంలోనే అక్రమాల ఆరోపణలపై కేంద్రం, ఎన్టీఏ సర్వోన్నత న్యాయస్థానానికి అఫిడవిట్లు సమర్పించాయి. నీట్ యూజీ పరీక్షను రద్దు చేయడం వల్ల నిజాయితీ కలిగిన లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు రుజువులు లేనప్పుడు ఆ చర్య చేపట్టడం హేతుబద్ధం కాదని స్పష్టం చేసింది. ఈ పిటిషన్లపై జూలై 8న తదుపరి విచారణ జరగనుంది. ఈ పరిణామాల వేళ కౌన్సిలింగ్ ను వాయిదా వేయడం గమనార్హం. మనకు ఒక పాతకాలపు సామెత ఉంది, రోగి ఏది కోరిండో వైద్యుడు అదే ఇచ్చిండని చెప్పి. అట్లాగే ఎవరైతే నీట్ కౌన్సిలింగ్ వాయిదా వేయమని, అసలు పరీక్షనే మొత్తం రద్దు చేయమని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారో వాళ్ళ కోరిక అనుకోకుండా నెరవేరింది. కౌన్సిలింగ్ అయితే వాయిదా పడింది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందువల్ల ఈ కౌన్సిలింగ్ను వాయిదా వేస్తున్నట్టు తెలుస్తున్నది. కానీ సుప్రీంకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం కానీ, ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ వాదించింది ఏమిటంటే, చాలామంది నిజాయితీ గల విద్యార్థులు ఇందులో మరి పరీక్ష రాస్తున్నారు, వాళ్ళ భవిష్యత్తు అగమగోచరంగా మారుతుంది, మళ్ళీ పరీక్ష రాయమంటే కష్టం, ఇప్పటికే కౌన్సిలింగ్ నిర్వహించాల్సింది, కౌన్సిలింగ్ వాయిదా వేయొద్దని అక్కడ పిటిషన్ సమర్పించారు. సుమారు 26 పిటిషన్లు అక్కడ పెండింగ్లో ఉన్నాయి. వివిధ రకాలుగా కౌన్సిలింగ్ వాయిదా వేయమని, మొత్తం పరీక్షను రద్దు చేయమని పిటిషన్లు సుప్రీంకోర్టు ముందు మనకు ఉన్నాయి. అందులో భాగంగా సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వం వాదనకు, ఎన్టీఏ వాదనకు తలొగ్గి మరి కౌన్సిలింగ్ వాయిదా వేయలేదు. కానీ తనకు తానుగా కౌన్సిలింగ్ వాయిదా వేసుకొని మరి ఎన్టీఏ తప్పు చేసిందా, లేకపోతే విద్యార్థి భవిష్యత్తులోని ఆటలాడుతుంటుందా అనే ఒక విమర్శ ఎన్టీఏ మీద వచ్చింది. సుప్రీంకోర్టు రద్దు ఆర్డర్ ఇవ్వకుండా వీళ్ళగా ఎందుకు వాయిదా వేసుకున్నారు అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అంటే టెక్నికల్ కారణాలతో రేపు పొద్దున టెస్ట్ రద్దు చేసిన అనుకోండి, కౌన్సిలింగ్ నిర్వహిస్తే ఇంకా మరొక ముందడుగు వేసినట్టు అవుతుంది కదా అనే భావనతోన, లేకుంటే జూలై 8వ తేదీ వరకు సుప్రీంకోర్టులో మరి ఏదైనా తీర్పు వస్తుందని ఆశాభావంతోనా తెలియదు. కానీ మొత్తం మీద ఈ వాయిదా అనేది, కౌన్సిలింగ్ వాయిదా అనేది కేంద్ర ప్రభుత్వము, ఎన్టీఏ వాదనకు విరుద్ధంగా ఉన్నాయి. వాళ్ళిద్దరూ సుప్రీంకోర్టు ముందు ఏమన్నారంటే, చాలామంది విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉంది, అక్రమాలు జరిగిన కొద్ది మాత్రమే, కనుక కొన్ని అక్రమాలు జరిగినంత మాత్రం మొత్తం పరీక్ష రద్దు చేయాల్సిన అవసరం లేదు అని వాదించారు. కానీ కౌన్సిలింగ్ రద్దు చేయమనే పిటిషన్ను అనుమతించకుండా చేసుకోమన్నట్టే సుప్రీంకోర్టు చెప్పింది కనుక చేయాల్సి ఉండే. కానీ చేయకపోవడం వల్ల ఏమైందంటే, వాళ్ళు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అట్లాగే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సుప్రీంకోర్టు మీద ముందర వాదించిందో అది వాళ్ళే వ్యతిరేకం చేసుకున్నట్లు లెక్క. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, మరి పొద్దున ఈ 67 మందికి 720 మార్కులు వచ్చిన వాళ్ళకి రెండోసారి పరీక్ష నిర్వహిస్తే తక్కువ మార్కులు వచ్చినాయి. అట్లానే అక్రమాలలో జరిగిన దానిలో 5-6 సెంటర్లో పెద్ద ఎత్తున జరిగినాయి. కానీ తీగలాగితే డొంకంట కలుగుతుంది కనుక దీని మీద సమగ్ర విచారణ జరపాల్సి ఉంది, జరుపుతున్నారు కూడా. కానీ దానికంటే దీనికి ఇదే, ఎప్పుడైనా రెండోసారి పరీక్ష రాయమంటే ఇప్పటికే ఈ మనకు నీట్ పరీక్షలో కౌన్సిలింగ్ లేట్ కావడం వల్ల అకాడమిక్ ఇయర్ కూడా నష్టపోయే ప్రమాదం ఉన్నాయి. చాలాసార్లు జరుగుతుంది. నీట్ పరీక్షలో మనకు మెడికల్ సీట్లలో అయితే
అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు మొదటి బ్యాచ్ కౌన్సిలింగ్ అయ్యి వాళ్ళు అడ్మిషన్స్ అయ్యి మొదలు పెట్టడానికి టైం పడుతుంది. మెల్లమెల్లగా ఒక అకాడమిక్ ఇయర్ పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది కనుక అట్లా కాకుండా ఉండాలంటే జూలై 8 వరకు కాకుండా కౌన్సిలింగ్ నిర్వహించాలని కొందరు వాదిస్తున్నారు. అట్లానే కొందరేమో కౌన్సిలింగ్ ఎట్లాగో వాయిదా పడ్డది కదా, 8వ తేదీ జూలై 8 సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాకనే కౌన్సిలింగ్ మొదలు పెడితే బాగుంటుందని మరికొందరు అంటున్నారు. ఏదైనా సరే పరీక్ష నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చాలా, తమిళనాడు కానీ దక్షిణ భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఏకీకృత నీటి పరీక్షను వ్యతిరేకిస్తున్నాయి. అదొక వేరే భావన. ఏకీకృత పరీక్షల వల్ల చాలా అక్రమాలు జరుగుతాయి, ఎవరికి వాళ్ళ మేము రాష్ట్రాలు నిర్వహించుకునే వాళ్ళం కదా, దీన్ని మార్చి తప్పు చేశారు అని రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి. కానీ దీని మీద కూడా చర్చ జరుగుతుంది. ఏదేమైనా సరే పరీక్ష నిర్వహణ విధానంలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి పరీక్ష నిర్వహణ విధానంలో ఇతర దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మరి ఎట్లా ఉన్నది పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రశ్నపత్రాల్లో మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ప్రశ్నపత్రాలని సెట్లు కాకుండా జంబ్లింగు, ఇతరత్ర పద్ధతులు ఇప్పటికే ఉన్నాయి. ర్యాండమైజేషన్ ఆఫ్ ఎగ్జామ్ పేపర్, క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటిని ఇంకా పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయడం. అక్రమార్కులు ఎప్పుడూ ఉంటారు. అక్రమార్కులు ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు, ఇప్పుడు కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో పరీక్షల నిర్వహణలో క్వశ్చన్ పేపర్స్ లీక్ చేసి అరెస్ట్ అయ్యి జైలుకు పోయి బెయిల్ పొందిన వాళ్ళు కనుక ఇట్లాంటి అక్రమార్కులు ఎప్పుడూ ఉంటారు కనుక వాళ్ళకు దొరకకుండా పరీక్షా విధానంలోనే మార్పు చేయాల్సిన అవసరం ఉంది. దానికి చాలా ఆధునిక పద్ధతులు ఉన్నాయి. అవి ఆలోచించకుండా తాత్కాలికంగా ఎప్పటికప్పుడు నీటి పరీక్ష నిర్వహించామా అయిపోయిందా అనే కాకుండా తెల్లారి లేచామా చేసినట్టు కాకుండా నీటి పరీక్ష నిర్వహణలో మరింత పకడ్బందీగా వచ్చే సంవత్సరం చేసుకోవాలి. అయ్యగారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని గతంలో మాట, కానీ ఇప్పుడు నీటి పరీక్ష విధానంలో కానీ ఇతర జాతీయ పరీక్ష విధానంలో కానీ చేసిన తప్పులు మళ్ళీ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే కౌన్సిలింగ్ వాయిదా వేయడం అనేది సరైన సమంజసమైన చర్య కాదు. సుప్రీంకోర్టు ఆర్డర్ చేయకముందే వీళ్ళు ఎందుకు చేసుకున్నారనే విమర్శ కూడా ఈ నీట్ అట్లా కేంద్ర